శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆదన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే ఏకదం తముపాస్మహే. వాగీశాద్యాసు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యు సన్నమామి గజాననం సన్నమామి గజాననం. ప్రేక్షక మహాశయులకు, శ్రోత మహాశయులకు, సర్వజనులకు తెలుగు సంవత్సరము నూతన సంవత్సర పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో మనము ఈ నూతన సంవత్సర పంచాంగముల గురించి, పంచాంగ విశేషముల గురించి మనము ఈ ఎపిసోడ్ నందు తెలుసుకుందాము. ఉగాది అనేది అందరికీ తెలుసు. యుగానికి మొదటి రోజు అని అర్థం. అంటే యుగము అంటే సంవత్సరం అని కూడా అర్థం వస్తుంది. కాబట్టి సంవత్సరానికి ఆది అయినటువంటి దినాన్ని ఉగాదిగా పిలుస్తున్నాము. మనకు ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ యొక్క ఉగాది పండుగ జరుపుకోవడము అలవాటు, శాస్త్రబద్ధమైనటువంటిది. ఇంతవరకు మనము ఈ విశ్వావసునామ సంవత్సరం కాలాన్ని మనము గడుపుకున్నాము. ప్రస్తుతం ఇప్పుడు నూతన సంవత్సరం ఏంటి, పరాభవనామ సంవత్సరంలోకి ప్రవేశం చేస్తున్నాం. ఈ రోజు నుండి మనము ఈ యొక్క పరాభవనామ సంవత్సరాన్ని మనము గడుపుకోవాల్సి ఉంటున్నమాట. మరి ఈ పరాభవనామ సంవత్సరం అనేది ఉంటుంది మనకు చైత్ర శుద్ధ పాడ్యము నుండి పాల్గొన బహుళ అమావాస్య వరకు కూడా ఈ యొక్క పరాభవనామ సంవత్సరం మనము జరుపుకుంటాము, గడుపుకుంటామని పరాభవనామ సంవత్సరాన్ని మనము గడుపుకోవాల్సి వస్తుంది అనమాట. సరే, ఉగాది అంటే అందరికీ తెలిసింది. ఈ ఉగాది నాడు ప్రతి వాళ్ళు కూడా దేవతలు కావచ్చు, మనుషులు కావచ్చు, వాళ్ళు ఏ విషయమైనా, ఏ పని మొదలు పెట్టవాలన్నా కూడా మొట్టమొదట గణాలకు అధిపతి అయినటువంటి ఆ గణేశ్వరుని ముందుగా ప్రార్థన చేసి ఆ తర్వాత వాళ్ళు చేసుకునేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చుకుంటున్నారు. అట్లనే మనం కూడా ఈ ఉగాది సంవత్సరం పంచాంగం ముందు ఆ గణేశునికి ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఈ యొక్క సంవత్సర ఫలితాలన్నీ కూడా తెలుసుకుందాం. అంటే ఈ సంవత్సరము ఎట్లా పంటలు పండుతాయి, ఫస్ట్ మనకు కావాల్సింది పంటలు, తర్వాత వర్షాలు, తర్వాత శుభకార్యాలకు మూడాలు ఎప్పుడు, ఆ తర్వాత మిగతా మన బలాబలాలు, దేశ పరిస్థితులు, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క పంచాంగ రీత్యా మనము తెలుసుకుంటూ ఉన్నాను. కాబట్టి హిందువులకు ముఖ్యమైన పండగ ఉగాది. ఈ ఉగాది పండుగల్లోకెల్లా చాలా గొప్ప పండుగ, పెద్ద పండుగ కూడా హిందువులకు. ఈ పండుగ నాడు ప్రపంచం అంతా కూడా ఎంతో ఆనందోత్సాహాలతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారండి. ఈ సంవత్సరం రీత్యా ప్రజలందరూ
ఎట్లా ఉంటాయి పరిస్థితులు అనేది శ్రద్ధగా తెలుసుకోవాల్సిందిగా మరలా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఉగాది నాడు మనము ఎట్లా చేయాలా మొట్టమొదట అనేది ముందు తెలుసుకుందాం. ఉగాది అంటే తెలుసుకున్నాము. ఉగాది నాడు మనం ఏ విధంగా చేయాలా, రోజు చేసేదానికంటే కూడా ప్రత్యేకమైనది ఈ ఉగాది నాడు మనం చేయవలసి ఉంటుంది. ఏమిటిది అది అంటే, అబ్దాదో బంధు సంయుక్తో మంగళ స్నానం ఆచరేస్తున్నాడు. అబ్దాదో అంటే ఉగాది పండుగ నాడు, అంటే మిగతా పండుగ నాడు జరుపుకోకూడదా అంటే కాదు, చదువుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా మాత్రము ఈ ఉగాది పండుగ నాడు, సంవత్సరాది నాడు ప్రతి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లోనూ బంధువులతో, ఇష్టలతో, సఖులతో అందరితో కలిసి మంగళ స్నానం ఆచరిస్తున్నాడు. మంగళ స్నానం అంటే ఏమిటి, మంగళమేమో అమంగళమేమిటిది అనేటువంటి విషయం కొందరికి బోధపడకపోవచ్చు. మంగళ స్నానం అంటే మనము రోజు మామూలుగా నీళ్ళతో స్నానం చేసుకుంటాం, ముఖం వరకు కంఠం వరకు మనం స్నానం చేస్తాం. కానీ ఈ పండుగ నాడు, ఈ పండుగలు అన్నప్పుడు అక్కడ ప్రత్యేకత ఉంది. ఏ పండుగైనా సరే మనము తలకు తైలం పూసుకొని, లక్షణంగా ఒళ్ళంతా తైలం పూసుకొని ఆ రోజు మనము సీకాయతోనో లేదా కుకుడుకాయలతోనో మనము సబ్బుతోనో ఈ యొక్క స్నానాన్ని చేయడాన్ని మంగళ స్నానము అంటారు. ఏ శుభకార్యం చేయాలన్నా కూడా ముందు తలంటుతో స్నానం, దీన్నే తలంటు స్నానం అంటారు. ఈ తలంటు స్నానం అయితే మనము వారానికి ఒకసారి చేస్తే మనకు ఆరోగ్యానికి కూడా బాగా ఉంటుందన్నమాట. కాబట్టి వారము చేయలేకున్నా ఈ ఉగాది పండుగ నాడైనా కూడా మనము మంగళ స్నానం అనేది ఆచరించాలి. అబ్దాదో బంధు సంయుక్తో మంగళ స్నానం ఆచరేన్. పారిభద్రం సమాదాయ మధురామృతం శృతం. మనం పారిభద్రము అంటే అప్పుడప్పుడే నూతనంగా వస్తున్నటువంటి వేప పువ్వు, తర్వాత నూతనంగా వస్తున్నటువంటి చింతపండు, ఇంకా మామిడి తురుము, ఆ తర్వాత దాంట్లోకి ఇంకా కొబ్బరి, ఇంకా కొత్తగా వస్తున్నట్టు బెల్లం కూడా ఇప్పుడు కొత్తగా ఆ సంవత్సరానికి వస్తుంది అనమాట. సంవత్సరాలలో కొత్త బెల్లం కూడా వస్తుంది. ఇవన్నీ కూడా మిశ్రమం చేసి దాన్ని మనము దేవుడికి నైవేద్యం చేసే పారిభద్రం సమాదాయ మధురామృత మిశ్రం భక్ష్యే కుసుమం తత్సంవత్సరం శుభఫలం కురేత అనేటువంటిది ఉన్నమాట. కాబట్టి అటువంటి యొక్క ఆ ఉగాది పచ్చడి అంటారు. ఆ ఉగాది పచ్చడిని మనము లక్షణంగా ఆ భగవంతుడికి నివేదనం చేసి ఆ ప్రసాదాన్ని మనం తీసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా మనము సుఖశాంతులతో ఉంటాము అని ఈ శాస్త్రరీత్యా మనకు తెలియచేశారు. కాబట్టి ఆ ఉగాది పండుగ నాడు ముఖ్యంగా మనము చేయవలసింది ఏమయ్యా అంటే, ఈ విధంగా ఆ వేప పూతను, ఆ కొత్తగా వచ్చిన చింతపండు, బెల్లము, ఇంకా మామిడి తురుము, ఇంకా దాంట్లోకి ఏమైనా ఇంకా యాలకులు ఇటువంటివన్నీ కూడా వేసి స్వామికి నైవేద్యం చేసి అది తీసుకుంటే అది ఆరోగ్య రీత్యా కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా మనము ఆ సంవత్సరాది నాడు మనము ఈ ఉగాది పచ్చడిని మనం సేవించాలి. ఆ తరువాత మనము లక్షణంగా బంధువులతో పిండి వంటలు చేసుకుని దేవుడికి నైవేద్యం చేసి గుప్తగా భుజించవలను. ఆ పిన్నమాట పంచాంగ శ్రవణము అనేటువంటిది మనము తెలుసుకోవాలి. పంచాంగ శ్రవణము అంటే వినడం, పంచాంగం వినడం అంటే ఆ సంవత్సరం ఫలాఫలాలు ఎట్లుంటాయనేది పండితుల వలన లేదా తెలిసిన విజ్ఞుల వల్ల మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓం స్వస్తి.